వెలుతురు రాల చీకటి ఉందని, చినుకులు రాలవ భూమి దూరంగా ఉందని, చీకటుందని వెలుతురు రాకుండా ఉండదు. భూమి దూరంగా ఉందని చినుకులు రాలకుండా భూమిని చేరకుండా ఉండలేవు. అలానే నువ్వు దరిద్రంలో ఉన్నావని, లేకపోతే బాధల్లో ఉన్నావని లక్ష్మి లక్ష్మీదేవత నీ దగ్గరికి రాకుండా ఉండదు. ఎప్పటికైనా వస్తుంది. కాకపోతే ఏవి ఎప్పుడు రావాలో అప్పుడొస్తాయి. డబ్బైనా, ఆపదైనా, ప్రాబ్లమ్ అయినా, లేకపోతే సంతోషమైన, బాధ అయినా ఏదైనా ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. నువ్వు కోరుకున్నప్పుడు రాదు. అవి కావాల్సినప్పుడు రాదు. నీ జాతకంలో ఎప్పుడు రాసి ఉంటే అప్పుడు వస్తుంది. దేనినైనా సంతోషంగా స్వీకరిస్తే మాత్రం నీ లైఫ్ చాలా బాగుంటుంది. స్వీకరించకుండా హ్యాపీగా ఉండేది వస్తే చాలా సంతోషపడిపోయి అది పోయిన తర్వాత బాధపడితే మాత్రం నీ లైఫ్ అస్సలు బాగోదు. కొన్నాళ్ళు వెలుతురు, కొన్నాళ్ళు చీకటి ఉంటుంది. జీవితంలో కూడా అంతే. కొన్నాళ్ళు సంతోషం, కొన్నాళ్ళు బాధ ఉంటుంది. చీకట్లో సైలెంట్గా ఉన్న, వెలుతురులో ఇల్లు చక్కదిద్దుకోవాలి. అలానే ఆపదలు మాత్రం సైలెంట్గా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అలా నీ సంతోషం వచ్చిన తర్వాత సంతోషపడిపోయి ఏం చేయకుండా ఉండాలా? కాదు. సంతోషంలో కూడా రేపటి రోజు ఏంటని ఆలోచించాలి. ఈ రెండు ఈక్వల్గానే చూసుకుంటేనే లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. రెండిట్లో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువైనా సరే లైఫ్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఒక సైడు ఒకలాగా, ఇంకొక సైడ్ ఇంకొకలాగా ఉండకూడదు. రెండు ఈక్వల్గా ఉండాలి. రెండిటితో ఈక్వల్గా పోరాడాలి. సంతోషమైన, బాధ అయినా ఏదైనా పోరాడకుండా ఈరోజు సంతోషం వచ్చింది, హ్యాపీగా ఉందాం, రేపు బాధ వస్తే వస్తుంది, లేకపోతే లేదు అని ఈరోజు బాధగా ఉంది, ఈరోజు కూడా ఖాళీగా ఉందాం అనుకుంటారు. బాధగా ఉంటే ఖాళీగా ఉండాలి. అంతే కదా. సంతోషం ఉంటే సంతోషంలో కూడా ఖాళీగానే ఉండాలి. కొంతమంది చేసేది ఇదే. బాధ వచ్చిందని బాధపడుతూ ఉండి, సంతోషం వచ్చిందని ఈరోజు సంతోషంగా ఉండి ఏ పని చేయనని ఇంక ఇలాంటివే ఉంటాయి. సంతోషమైన, బాధ అయినా మనం చేసేది మనం చేస్తూనే ఉండాలి. అవి వచ్చేవి వస్తూనే ఉంటాయి, పోయేవి పోతూనే ఉంటాయి. అలాంటి వాటి గురించే ఆలోచించకూడదు.